హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలకు సంబంధించి మంత్రి కొలుసు పార్థసారథి గారు ఒక కీలకమైన అప్డేట్‌ని అయితే విడుదల చేశారనమాట. డిసెంబర్ నాటికి 4,00,000 ఇళ్లను మేము పూర్తి చేసిస్తామని చెప్పి కూటమి పాలనలోనే ఈ యొక్క గృహ వినియోగం అనేది జరుగుతుందని చెప్పి మనకు అప్డేట్స్ అనేటివి విడుదల చేశారండి. ఇందులో భాగంగానే ఎవరైతే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ మరియు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌కి సంబంధించి దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించి లిస్ట్ అనేది జూలై మొదటి వారంలో వస్తుందని చెప్తున్నారు. ఈ యొక్క లిస్ట్‌లో మీ పేరు ఉంటుందా లేదా? ఏ విధంగా చెక్ చేసుకునే ప్రాసెస్ గురించి నేను మీకు చెప్తాను. అలానే రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో 2 సెంట్లు, 3 సెంట్ల గురించి కూడా అప్డేట్ అయితే ఉంది కదా! ఈ యొక్క 2 సెంట్లు, 3 సెంట్ల గురించి ప్రస్తుతము ప్రభుత్వం ఏం చేయబోతుందనేది మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ, నేను ప్రతి ఇన్ఫర్మేషన్‌ని ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ అయితే చదివి మీకు తెలియజేస్తున్నాననమాట. అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని మీకు వివరంగా అయితే వీడియో రూపంలో అయితే తెలియజేస్తున్నాను. కాబట్టి కంటెంట్ చాలా క్లియర్‌గా ఉంటుంది. అప్డేట్ వస్తేనే మీకు వీడియో అనేది పోస్ట్ చేయబడుతుందనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, మనకు ఈరోజు ప్రముఖ దినపత్రికలో అయితే డిసెంబర్ నాటికి 4,00,000 ఇల్లు కూటమి పాలనలో 4,51,00,000 గృహాలు పూర్తి చేసైతే లబ్ధిదారులకు అందించాలని మేము టార్గెట్‌గా పెట్టుకుంటున్నామని చెప్పారనమాట. కొత్త దరఖాస్తులలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 9,00,000 మంది అర్హులను గుర్తించాము అని చెప్తున్నారు. అలానే పాత లేఅవుట్లలో మౌలిక వసతులకు సంబంధించి చర్యలైతే తీసుకుంటున్నామని చెప్పి మొన్న జరిగినటువంటి డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి గారైతే ఇళ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 4,51,00,000 ఇళ్ల నిర్మాణానికి పూర్తి చేశామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో 4,00,000 గృహాలు పూర్తి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారైతే తెలియజేశారు. అదేవిధంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 కింద అర్బన్ కింద పట్టణ ప్రాంతాల్లో గిరిజనులతో పాటు అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇల్లు మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది అని చెప్తున్నారనమాట. అలానే మనం చూసుకున్నట్లయితే, కొత్తగా వచ్చినటువంటి 10,00,000 దరఖాస్తులలో 8-9 లక్షల మంది అర్హులను గుర్తించామని, వారికి కూడా త్వరలో ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇక్కడ మనకు చెప్పినటువంటి అర్హులకు సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో 8-9 లక్షల మంది అని చెప్పారు గదా! ఇందులో వచ్చేసి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌కి సంబంధించి అయితే దరఖాస్తుల యొక్క స్వీకరణ అయితే జరిగింది. వాటికి సంబంధించి అర్హులను గుర్తించినటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికైతే ఆ నివేదికనైతే పంపించింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ చేసి అందులో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి సంబంధించి మాత్రమే లిస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ లిస్ట్‌లో చాలా వరకు కోత విధించే అవకాశాలైతే ఉంటాయన్నమాట. మన రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబుల్ అని చెప్పినప్పటికీ కేంద్రం యొక్క డేటాలో గనక వారికి ఎటువంటి పరిస్థితుల్లో అయినా గతంలో ఇల్లు గనక లేదా స్థలం గనక కేటాయించబడి గనక ఉండినట్లయితే వారికి సంబంధించి అయితే ఆ యొక్క ఎలిజిబుల్ లిస్ట్‌లో వారి పేరునైతే తొలగించడం జరుగుతుంది. తొలగించినటువంటి తర్వాత కొత్త లిస్ట్ అనేది మన యొక్క స్టేట్ గవర్నమెంట్‌కి అయితే పంపించడం జరుగుతుందనమాట. ఈ ప్రాసెస్ అనేది ప్రెజెంట్ ఒక 3-4 మంత్స్ నుంచి అయితే జరుగుతుందనమాట ప్రాసెస్సు. అయితే ఫైనల్ లిస్ట్ అనేది మేము వీలైనంత వరకు జూలైలో తెచ్చేదానికి మేము ప్లాన్ చేస్తామని చెప్పైతే మంత్రి కొలుసు పార్థసారథి గారైతే చెప్తున్నారండి. కాబట్టి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌కి సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వారు తప్పనిసరిగా జూలైలో అయితే ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. సో, ఈ యొక్క నోటీస్ అనేది వచ్చినప్పుడు అంటే మనకు ఫైనల్ లిస్ట్ అనేది వచ్చినప్పుడు మీరు సింపుల్‌గా ఏపీ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే వెబ్‌సైట్‌లో బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసేసి మీరు మీ యొక్క ఆధార్ నంబర్‌ని అయితే ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి అయితే మీరు సింపుల్‌గా అయితే చెక్ చేసుకోవచ్చండి. లిస్ట్‌లో మీ పేరు ఉంటుందా లేదనేది. కాబట్టి త్వరలోనే లిస్ట్ అనేది వస్తుంది. నేను తప్పకుండా వీడియో అనేది చేస్తాను. ఇలా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ గానీ ఈ యొక్క ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌కి సంబంధించి, అర్బన్‌కి సంబంధించి న్యూస్ పేపర్‌లో పబ్లిష్ అయితే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఒక చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు చెప్తానండి. ఓకేనా? లిస్ట్ అనేది జూలైలో వస్తుందని చెప్పి ప్రభుత్వం నుంచి అయితే సమాచారము. జూలైలో లిస్ట్ వచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్పాను. అయితే ఇక్కడ మనకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌కి సంబంధించి వచ్చేటువంటి నిధులు ఎలా ఉంటాయనేది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి యాజ్ పర్ రూల్స్ ప్రకారము అమౌంట్ అనేది ఎంత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చూసుకోవచ్చండి. క్లియర్‌గా చెప్పారు. ఒక యూనిట్ కాస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి రూ. 72,000 అయితే వస్తుంది. అలానే స్టేట్ షేర్ వచ్చేసి అంటే రాష్ట్రం నుంచి అయితే రూ. 48,000 కేవలము రూ. 1,20,000 మాత్రమే ఇక్కడ మనకు షేర్ అనేది ఉండగా దీంట్లో వచ్చేసి కొన్నైతే
సో, లోన్ సదుపాయం ద్వారా అంటే ఎస్‌హెచ్‌జీ ఎవరైతే స్వయం సహాయక సంఘాలలో ఉన్నటువంటి మహిళలు గనుక ఉండినట్లయితే వాళ్ళకి రూ. 80,000 అయితే అడిషనల్‌గా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా రామ్‌జీ యాక్ట్ కింద ఎవరైతే ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళుంటారు కదా! సో, వాళ్ళకొచ్చేసి ఇల్లు గనక శాంక్షన్ అయినట్లయితే సెంట్రల్ స్టేట్ నుంచి మనకి ఇక్కడ వచ్చేసి రూ. 16,200 మన యొక్క స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి రూ. 10,800 27,000 అయితే అందిస్తారనమాట ఎక్స్‌ట్రాగా. దీంతో పాటు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా వచ్చేసి రూ. 12,000 స్టేట్ మరియు మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ 2 కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఇలా చూసుకున్నట్లయితే టోటల్‌గా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి మీకు ఇల్లు శాంక్షన్ అయినట్లయితే సో, మీకొచ్చేటువంటి అమౌంట్ రూ. 2,39,000 అనేటివి రావడం జరుగుతుంది. సో, వీటితో పాటుగా అడిషనల్‌గా ఓకేనా? అడిషనల్‌గా లోన్స్ సదుపాయం కూడా కల్పిస్తాము. సో, ఇవి ఒక్కటే కాదు మీకు లోన్స్ కూడా ఇప్పిస్తామని చెప్పి మన స్టేట్ నుంచయితే సమాచారం అయితే రావడం జరిగిందనమాట. సో, దాని మీద కూడా రీసెంట్‌గా న్యూస్ పేపర్‌లో పబ్లిష్ అయింది ఇన్ఫర్మేషను. సో, దాన్ని కూడా నేను మీకు షేర్ చేశాను వీడియో రూపంలో. ఇకపోతే ఈ అప్డేట్స్ తప్పనిచ్చి మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ఇవి ఉండగా, ఇక ఏ అప్డేట్స్ అయితే లేవండి. 2 సెంట్లు, 3 సెంట్లకు సంబంధించి కూడా సమాచారం లేదు. అంటే ఇక్కడ 2 సెంట్లు, 3 సెంట్లకి సంబంధించి అడ్జస్ట్‌మెంట్ చేస్తామని చెప్పైతే ప్రభుత్వం చెప్తుందనమాట. ఆ అడ్జస్ట్‌మెంట్స్ కూడా ఏ విధంగా అంటే చేస్తారంటే, సో, లాస్ట్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఎవరైతే ఈ యొక్క హౌస్ సైట్ శాంక్షన్ అయ్యి ఉంటారో, సో, వాళ్ళు అక్కడ ఎలాంటి నిర్మాణం చేసుకోకుండా ఉండినట్లయితే దాన్ని క్యాన్సిల్ చేయడమో, లేదా అక్కడే లేఅవుట్‌ని ఎక్స్‌టెండ్ చేయడమో జరుగుతుంది అని చెప్పి చెప్తుందనమాట ప్రభుత్వం. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం. సో, అంతే తప్ప దరఖాస్తులైతే స్వీకరించారు. 2 సెంట్లకి సంబంధించి, 3 సెంట్లకి సంబంధించి దరఖాస్తులైతే స్వీకరించున్నారు. సో, ఈ యొక్క డేటాలో భాగంగా 2,00,000 ఇల్లు అనేటివి సో, ఇళ్ల స్థలాలనేటివి శాంక్షన్ చేయాలని చెప్పి లబ్ధిదారుల యొక్క డేటాని ప్రభుత్వం అయితే తీసుకొని ఉంది. అంటే ఇళ్ల స్థలాలకు సంబంధించి 2,00,000 అప్లికేషన్స్ అనేటివి స్వీకరించి ఉంది. సో, వాటిలో కూడా ఎవరు ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని తీసుకుంటారు. అలానే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి లేఅవుట్స్‌లో వాళ్ళకి ఇల్లు కల్పించాలా? లేకపోతే ఆల్రెడీ లేఅవుట్స్‌లో ఉన్నటువంటి వాళ్ళకి వేరే చోట స్థలాలు చూపించాలా? అనే దాని మీద ప్రభుత్వం ఇంకా క్లారిటీలోకి రాలేకుంది. సో, ప్రభుత్వం అయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నారండి. అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. వాటిని ప్రాసెస్ అయితే చేయడం లేదండి. ఆ ప్రాసెస్ మాత్రం జరగడం లేదనమాట. సో, కాబట్టి ఇళ్ళకి సంబంధించి ఇంకొన్ని ఇయర్స్ గూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మీరు చూడవచ్చు. వాస్తవంగా మాట్లాడుకున్నట్లయితే. సో, కాబట్టి త్వరలో మనకొచ్చేసి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది వస్తుందని జెప్పి సమాచారం అయితే ఉంది గాబట్టి, లిస్ట్ వచ్చినప్పుడు నేను తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో, మీరు చెక్ జేసుకోండి లిస్ట్‌లో మీ పేరుందా లేదా అనేది. ఓకేనా? సో, ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. జూలైలో అయితే లిస్ట్ అనేది వస్తుందని జెప్పి సమాచారము. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌కి సంబంధించి రూ. 2,39,000 అయితే వస్తాయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో, ఇళ్ళకి సంబంధించి ఏ చిన్న టాపిక్ వచ్చినా నేను వీడియో రూపంలో మీకు తెలియచేయడం జరుగుతుందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.